ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏలూరు జిల్లా నూజివీడులో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించాలని పట్టణ పెద్దలు నిర్ణయించారు. అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సహకారంతో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల జూలై 24 ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రథయాత్ర నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే రాజీవ్ సర్కిల్ వద్ద ప్రారంభమయ్యే రథయాత్ర చిన్న గాంధీ బొమ్మ, పొట్టి శ్రీరాముల విగ్రహం, పెద్ద గాంధీ బొమ్మ మీదుగా సాగి డిఆర్ కళాశాల ప్రాంగణంలోని శ్రీ రాజగోపాల స్వామి ఆలయం వద్ద ముగియనుంది. నూజివీడు జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నూజివీడులో జగన్నాథ రథయాత్ర చేయడానికి పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఉత్సవ మరియు అన్నదాన ట్రస్టు మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి నెక్కలం అడ్డ రోడ్డు దగ్గర ఉన్నటువంటి వారి అందరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రథయాత్ర జరగబోతూ ఉంది. ఈ రథయాత్ర 24/7/2026 శుక్రవారం నాడు మరి రాజీవ్ సర్కిల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎప్పటిలానే చిన్న గాంధీ బొమ్మ, పొట్టి శ్రీరాముల బొమ్మ, అలానే పెద్ద గాంధీ బొమ్మ దగ్గర నుండి ఇలా మరి డిఆర్ కాలేజ్ నందు రాజగోపాల స్వామి గుడిలో ఈ రథయాత్ర ముగింపు ఉంటుంది. జయ జగన్నాథ్, జయ జయ జగన్నాథ్. అందరికీ హరే కృష్ణ. రథే చ వామనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటే మనకి రథం మీద ఎవరైతే జగన్నాథుడిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పేసి శాస్త్రవచనం చెప్తోంది. ఇదే విధంగా మనకి ఎక్కడా కూడా మూలమూర్తి బయటకు వచ్చి రథయాత్ర అనేది ఎక్కడ జరగదు. అది జగన్నాథుని యొక్క విషయంలో మాత్రమే. అక్కడ సాక్షాత్తు పూరిలో కూడా అందరినీ కూడా అన్ని వర్ణాల వారిని, అన్ని రకాల వారిని కూడా మొత్తం ఉద్ధరించడానికి జగన్నాథుడు ఎంతో దయతో కరుణతో మనకి ఆయన సాక్షాత్తుగా మూలమూర్తే బయటికి తరలి వచ్చి రథయాత్ర జరుగుతుంది. అక్కడ సేమ్ అట్లాంటి రథయాత్రలో కొన్ని లక్షల మంది పాల్గొంటారు. అట్లాంటి రథయాత్రని మనం అంత దూరం వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ మన నూజివీడులో శ్రీ దుర్గా మల్లేశ్వర ఉత్సవ అన్నదాన సేవా ట్రస్ట్ వాళ్ళు మరియు నెక్కలం గొల్లగూడెంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపు నుంచి కూడా వీళ్ళిద్దరూ సంయుక్తంగా గత 4 సంవత్సరాలుగా అంటే 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇది 4వ రథయాత్ర కాబట్టి ఈ రథయాత్రని ప్రజలందరికీ కూడా చక్కగా అందరూ పాల్గొని తరించాలని చెప్పేసి వీళ్ళు మంచిగా సంకల్పం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు.